యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్కు వ్యతిరేకంగా అసమితి నేతలు సమావేశమయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల సత్యనారాయణ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నాగరి గారి ప్రీతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తల కోసం రాజీనామాకు సైతం సిద్ధమంటూ హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ఫైల సోమిరెడ్డి, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు యోగానందచారి మాట్లాడుతూ పరోక్షంగా ఎమ్మెల్యే తీరు మీద విరుచుకుపడ్డారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ల మీద కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తే సహించబోమన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాదని ఇతరులకు పదవులు ఇవ్వడం సరికాదని అన్నారు. 30 సంవత్సరాల పోరాటం ద్వారా జిల్లా ఉపాధ్యక్షుడుగా ఫైల సోమిరెడ్డి గారు కూడా నియామకం జరగడం జరిగింది. గతంలో నాకు ఆల్రెడీ సన్మానం చేసినప్పటికీ కూడా సంయుక్తంగా ఇదే మండలం నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వచ్చిన క్రమంగా కార్యకర్తలు కూడా గత సంవత్సరం దాటినప్పటికీ ఎన్నికలు కార్యకర్తల సమావేశం పెట్టుకోలేదు. మనం సమావేశం పెట్టుకోవాలి, కష్టసుఖాలు మాట్లాడుకోవాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు వాటి దృష్ట్యా, టీచర్ ఎమ్మెల్సీ దృష్ట్యా, వీటన్నిటి దృష్ట్యా తప్పకుండా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కే విధంగా మరి కార్యకర్తల సమావేశం ఉండాలని చెప్పి ఆహ్వానిస్తే మరి సొంత గ్రామమైన మోత్కూరుకి రావడం జరిగింది. కార్యకర్తల కష్టాలను విన్నాం. జరిగే ఇబ్బందులు మరియు అక్రమంగా జరిగే దందాలు, ఇసుక దందాలు కానీ మిగతావి కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పూర్తి స్థాయిగా మాకు రిపోర్ట్ ఇచ్చినారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకుపోయి తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే గ్రామ స్థాయిలో సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మరి నేను అందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది. కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ పార్టీ ఎన్నికలు, మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అర్థం చేసుకోండి, వారికి భరోసా ఇవ్వడం కోసమే వాళ్ళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలు వేరు, పదవులు ప్రభుత్వాలు వేరు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుంది. పార్టీలో కార్యకర్తలు వాళ్ళ కష్టంతో ఈనాడు అందరూ ఎమ్మెల్యేలు. కాబట్టి ఎవరైనా కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ పార్టీ కార్యకర్త దూరమైనప్పుడు ఇలాంటి సందర్భంలో మేము వాళ్ళ గంటల్లో ఉండి వారి యొక్క సమస్య తెలుసుకోవడం కోసం ఒక తండ్రి తన కొడుకు